అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి సంపత్ అండి. మా సంస్థ వచ్చేసి హిమవర్ష అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్ ఏజెన్సీస్. మేము ప్రజెంట్ వచ్చేసి గజ్వేల్ టౌన్లో ఉన్నామండి. మేము ఇక్కడ అగ్రో కేర్ బ్రాండ్ వాళ్ళది ఫామ్ కేర్ మిషన్ FC205 7 HP మిషన్ అండి. ఇది మేము పెట్రోల్ వర్షన్లో ఈ సార్కి ఇక్కడ ఇస్తున్నాము. సార్ నేమ్ వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి. మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ మిషన్ అన్బాక్సింగ్ చేస్తాము, చూద్దాం రండి. చూసారుగా మా మిషన్ వచ్చేసి అన్బాక్సింగ్ ప్లస్ ఫిట్టింగ్ కూడా అయిపోయిందండి. అసెంబ్లీ మొత్తం చేసేసాము. అన్బాక్సింగ్ నుంచి ఇప్పుడు మీకు చూపించాం కదా. ఈ మిషన్ వచ్చేసి 7 HP అండి. ఇది పవర్ వీడ్ అంటారు దీన్ని. దీనికి సీసీ వచ్చేసి 207 cc. ఇది మనకి 7 HP పెట్రోల్ వర్షన్లో వచ్చిందండి. దీనికి హెడ్ లైట్ అనేది కూడా ఆప్షన్ ఉంది. మనకి హెడ్ లైట్ కూడా వస్తుంది. దీనికి వచ్చేసి బ్లేడ్ సెట్ 2 feet 2.5 3 feetలుగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కంపెనీతో మనకు వచ్చే బ్లేడ్ సెట్ అనేది 3 feetలో వస్తుంది. దాన్ని మనం కొంచెం పంటలు దగ్గర ఉంటాయి, కొన్ని పంటలు వాటిలో గ్యాప్లో దగ్గర కావాలనుకుంటే 2 feetలో కావాలనుకుంటే కూడా దీన్ని 2 feet అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం 2.5 feet అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇవే కాకుండా దీనికి మనకి వెనుక ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. దీనికి వచ్చేసి కేజీలు పెట్టుకోవచ్చు. పవర్ వీడర్కి మళ్ళీ ప్లస్ దీనికి మన కల్టివేటర్ పెట్టుకోవచ్చు. 3 నాగలు అంటారు కదా, 3 నాగళ్ళు 5 నాగలు అవి పెట్టుకోవచ్చు. దీనికి కేజీలు పెట్టుకోవచ్చు. ప్లస్ వాటర్ పంప్ అనేది పెట్టుకోవచ్చు. స్ప్రేయర్ పెట్టుకోవచ్చు. ఇది చాలా విధాలుగా పనిచేస్తుంది. మనకి ఈ ఆప్షన్ యాక్సెసరీస్ అనేది మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. మీరు మిషన్ తీసుకున్న తర్వాత మీకు కావాల్సిన వారు మాకు సంప్రదిస్తే మేము మీకు అవి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తామండి. ప్రజెంట్ మీకు మిషన్ అన్బాక్సింగ్ అయిపోయింది, ఫిట్టింగ్ కూడా అయిపోయింది కదా. ఈ మిషన్ గురించి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్లస్ ఈ మిషన్ డెమో కూడా మీకు చూపిస్తాము. ఈ మిషన్ వచ్చేసి ఇప్పుడు మనకి పెట్రోల్తో నడుస్తుందని చెప్పాం కదా. దీనికి ఆయిల్ అనేది ఎక్కడెక్కడ చేంజ్ చేయాలో ఇప్పుడు మొత్తం దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం కదండి. ప్రజెంట్ దీనికి ఆయిల్ చేంజింగ్ ఎలా చేయాలో మీకు మొత్తం చెప్తాను వివరంగా. రండి చూద్దాం. ఇది వచ్చేసి ఇంజన్ ఆయిల్కి సంబంధించిన క్యాప్ అండి. ఇది ఇంజన్ ఆయిల్. దీంట్లో ఇంజన్ ఆయిల్లో 550 ml పడుతుంది మనకి. ఇందులో 550 ml అనేది మనం ప్రతి 30 గంటలకు ఒకసారి చేంజ్ చేసుకోబడుతుంది. చేంజ్ చేసుకునేటప్పుడు ఇక్కడ కింద అనేది ఒక నట్టు కనిపిస్తుంది మనకి, ఈ రేక్ కింద. దీనికి సంబంధించిన స్పానర్స్ కూడా మేము ఇస్తాం మిషన్తో పాటు. ఈ నట్టు అనేది మనం ఓపెన్ చేసామనుకోండి, దీంట్లో పోసిన 550 ml పాత ఏదైతే ఆయిల్ ఉందో అది మనకి కిందికి బయటకు వచ్చేస్తుంది. అది తీసేసి మళ్ళీ నెక్స్ట్ మనం 30 గంటల తర్వాత ఈ క్యాప్లో నుంచి మనం పోసుకోవాలి. దీంట్లో వచ్చేసి 550 ml పడుతుంది. ఇది ఎవ్రీ 30 గంటలకు ఒకసారి చేంజ్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి మొత్తం 3 ఆయిల్ ఉంటాయండి. ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్. ఇంజన్ ఆయిల్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ కూడా పోయాలి మనం. ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ అండి. ఇందులో 100 ml పడుతుంది మనకి. ఈ 100 ml అనేది ఎవ్రీ 10 hours ఒకసారి చేంజ్ చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే ఇది కార్బోరేటర్ ఉంటుంది కదా, దీంట్లో డస్ట్ ఏదైతే ఇంజన్లోకి వస్తుందో ఇదంతా ఎయిర్ ఫిల్టర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. దీంట్లో ఎయిర్ ఫిల్టర్ స్పాంజ్ ఉంటుంది మనకి. ఇది వచ్చేసి ఎవ్రీ 10 hours ఒకసారి చేంజ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది గేర్ ఆయిల్ అండి. ఈ గేర్ ఆయిల్ దీంట్లో మనకి 1.6 అంటే 1 లీటర్ 600 ml దీంట్లో పడుతుంది మనకి.
దీన్ని ఓపెన్ చేయడం అనేది ఇక్కడ కింద అనేది నట్టు బోల్ట్ ఉంటుంది లోపల. ఈ బ్లేడ్స్ ఉన్నాయి కదా, ఈ బ్లేడ్స్ మిడిల్లో కింద నట్టు కనిపిస్తుంది చూడండి, ఆ మిడిల్ నట్టు ఉంటుంది. అది ఓపెన్ చేయాలి. అది మనం తీసేసుకోవడం ప్రతి 90 గంటలకు ఒకసారి. చూసారుగా ఇప్పుడు ఆయిల్ చేంజింగ్ గురించి చెప్పాను కదా. మనం మిషన్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ మనకి ప్రజెంట్ చూడండి, ఇక్కడ కనిపిస్తుందా వైట్ కలర్లో, ఇది వచ్చేసి చౌక్ అంటారు దీన్ని. ఈ చౌక్ అనేది మనం స్టార్ట్ చేసే ముందు ప్రతిసారి ఈ చౌక్ వేసుకోవాలి. చౌక్ వేసుకొని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ అయిన తర్వాత చౌక్ బంద్ చేయాలి వెంబటే. ఈ చౌక్ అనేది మనకి జస్ట్ ఎవ్రీ మార్నింగ్, డైలీ మార్నింగ్ యూజ్ చేస్తాం చూడండి మిషన్. ఆ ఒక్కసారి మాత్రం యూజ్ చేయాలి మార్నింగ్ పూట. తర్వాత కింద వచ్చేసి బ్లాక్ కలర్ కనిపిస్తుందా, ఇది పెట్రోల్ ఆన్ ఆఫ్. మన వర్క్ అయిపోయిన తర్వాత ఇది ఆఫ్ చేసుకుంటే పెట్రోల్ సర్క్యులేషన్ అనేది అవ్వదు దీనికి. ఇది మళ్ళీ ఆన్ చేసుకుంటే పెట్రోల్ సర్క్యులేషన్ అవుతుంది దీనికి. ఇది ఇప్పుడు ప్రజెంట్ మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆన్ చేసే ముందు ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ కనిపిస్తుంది చూడండి, ఇది ఆన్ ఆఫ్ బటన్. ఇది ఆన్లో పెట్టుకోవాలి మనం. ఆన్లో పెట్టుకున్న తర్వాత అక్కడ రికార్డ్ స్టార్ట్ ఉంటుంది, అది స్టార్ట్ చేసుకోవాలండి. లైవ్ వీడియో. మేము ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మేము గజ్వేల్లో ఉన్నామని చెప్పాం కదా. ఇప్పుడు 45 డిగ్రీ సెల్సియస్ ఎండ ఉందండి. ఈ ఎండలో కూడా మనకి మట్టి చూడండి ఎలా పొడి పొడిందో. ఇంత గట్టి నీళ్ళని కూడా మనకు మంచి పొడి పొడి చేసింది చూడండి మిషన్ వచ్చేసి హార్స్ పవర్ చాలా బాగుందండి మిషన్కి. చూసారుగా మా మిషన్ మొత్తం. మేము ఫస్ట్ మీకు అన్బాక్సింగ్ నుంచి ప్రజెంట్ మీకు లైవ్ వీడియో మొత్తం చూపించాము. ఈ మిషన్ వచ్చేసి బ్రాండ్ అనేది ఆగ్రోకేర్ బ్రాండ్ అండి. ఈ ఆగ్రోకేర్ వాళ్ళది. ఇది వచ్చేసి మనకి మోడల్ నెంబర్ FC205 అండి. ఇది వచ్చేసి 7 HP, సీసీ వచ్చేసి దీన్ని 207 cc అండి. ఈ మిషన్ కాకుండా మా దగ్గర చాలా మిషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కంపెనీలో మనకి డీజిల్ వర్షన్లో కూడా ఉన్నాయి, 9 HP ప్లస్ 10 HP కూడా ఉన్నాయి. మీకు ఏవి కావాలంటే అందుబాటులో ఉన్నాయి. మీకు కావాల్సిన వారు మేము కింద డిస్క్రిప్షన్ మా నంబర్ ఇస్తున్నాం కదా, ఆ నెంబర్కి సంప్రదించగలరు. మా అడ్రస్ వచ్చేసి కామారెడ్డి అండి మాది. మేము వచ్చేసి మా సంస్థ నేమ్ వచ్చేసి హిమవర్ష అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్ ఏజెన్సీస్ అండి. మాది వచ్చేసి సిరిసిల్ల రోడ్, కామారెడ్డి, అపోజిట్ నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్